ప్రధాని మోడీ ముందు సీఎం రేవంత్ రెడ్డి కోరికల చిట్ట. టైం చూసి అడిగేశారు. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఇదివరకు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకునేది కాదు. కనీసం ప్రధాని హోదాలో ఆయనకు స్వాగతం పలికేది కాదు. ప్రోటోకాల్ని బంగాళాఖాతంలో కలిపేది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రోటోకాల్ పాటిస్తుంది. అందుకే ప్రధాని మోడీ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకి వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సాధారణంగా ఆహ్వానించారు, ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి కలయికపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అక్కడి ఓ సభలో ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. వారు ఏం మాట్లాడుకున్నారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు ఇక్కడికి వచ్చిన ప్రధాని మోడీకి అఖండ స్వాగతం పలుకుతున్నాం. విభజన హామీ మేరకు ఎన్టీపీసీ 4,000 మెగావాట్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటే గత ప్రభుత్వం ధోరణితో కేవలం 1,600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. మిగిలిన 2,400 మెగావాట్ల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తాం. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతంలో వెలుగులు నిండనున్నాయి అని తెలిపారు. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, అభివృద్ధి విషయంలో కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం మంచిది కాదు. సహృద్భావ వాతావరణం ఉండాలి. అందుకే రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి భేషజాలు లేకుండా ప్రధాని, కేంద్ర మంత్రులను కలిశాం. స్కై వేల ఏర్పాటు, టెక్స్టైల్ ఏర్పాటు విషయంలో ప్రధాని సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారి పట్ల మా ప్రభుత్వం గౌరవప్రదంగా వ్యవహరిస్తుంది. హైదరాబాద్ మెట్రో, మూసీ నది పరివాహక అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని కోరుతున్నా. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వంతో మా ప్రభుత్వం వైరుధ్యం పెట్టుకోదు. కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగగలనన్నదే మా విధానం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఉండాలని ప్రధానిని కోరుతున్నా అని సీఎం రేవంత్ రెడ్డి ఈ పీఎం మోడీ ముందు తమ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో స్పష్టం చేశారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి తీరుపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గత ప్రభుత్వంలో ప్రోటోకాల్ని వదిలేయకుండా పాటిస్తూ రాజకీయాలు పక్కన పెట్టి ప్రధాని హోదాకు విలువ ఇవ్వడంపై పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఇది వ్యూవర్స్, ఈరోజు జరిగిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు.